ఒక 2.5 దశాబ్దాల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ని ప్రపంచానికి సైబరాబాద్గా పరిచయం చేసి ఐటీని తీసుకొచ్చి ట్రాక్ ఎక్కించి పరుగులు పెట్టిస్తున్న టైంలో నేషనల్ మీడియా దీదన్న బీహార్ చీఫ్ మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ అని ఒక ప్రశ్న అడిగింది. చంద్రబాబు ఐటీ అంటున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, మరి మీ సంగతి ఏమిటి అని. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ ఏం సమాధానం చెప్పారో తెలుసా? ఐటీనా, మేము ఐటీ టైంకి కడుతున్నాంగా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు. కట్ చేస్తే ఈ 25 ఇయర్స్ తర్వాత బీహార్, అప్పటి బీహార్ ఎలా ఉంది, ఇప్పటి బీహార్ ఎలా ఉంది? 25 ఇయర్స్ తర్వాత అప్పటి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ఇప్పటి హైదరాబాద్, అఫ్ కోర్స్ 2 తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చినప్పుడు దాని రిజల్ట్స్ లేటర్ స్లోగా రియలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చంద్రబాబు టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అందుకు ఒక ఉదాహరణగా చెప్పాను నేను. కమింగ్ టు ద పాయింట్, దోమల మీద యుద్ధానికి డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేశారు ఆయన. అండ్ ఇది సాధ్యం అంటున్నారు. వినడానికి కొంచెం అతిశయంగానూ ఆశ్చర్యంగానూ ఉన్నా ఆయన చెప్తున్నది ఏంటంటే, స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి దోమల మీద యుద్ధం చేయొచ్చు అంటున్నారు. అది ఎలా కూడా చెప్తున్నారు. ఆయన చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం లొకేషన్ ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి కొన్ని సెన్సార్స్ని, హీట్ మ్యాప్స్ని, ట్రాప్స్ని ఇవన్నీ అక్కడ అరేంజ్ చేస్తారు. అది ఆ సెన్సార్స్ దోమల కదలికల్ని గమనించి లేకపోతే సౌండ్స్ని గమనించి అక్కడి నుంచి డేటాని ఈ సర్వేలెన్స్ సెంటర్కి ఇస్తుంది. ఆ డేటా ఎంత క్లియర్గా ఉంటుందంటే, డెన్సిటీ ఎంత ఉంది, ఆ దోమలు అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి, వాటి జెండర్ ఏంటి, ఏ రకమైనవి అవి, ఇట్లాంటి కంప్లీట్ డేటా ఇస్తాయి అని చెప్పేసి. అంటే హీట్ మ్యాప్, టెంపరేచరు, తేమ శాతం అక్కడ ఎలా ఉంది, ఇలాంటి డేటా అంతా కూడా ఆ సర్వేలెన్స్ సిస్టమ్కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ దాన్ని విశ్లేషిస్తారు. విశ్లేషించిన తర్వాత ఏం చేయాలి అంటే, ఏ రకమైన కెమికల్ వాడాలి, అది పర్యావరణహితంగా ఉండాలి, మనుషులకి మొక్కలకి హాని కలిగించకూడదు, జీవ వైద్యం పాడవకూడదు. సో దానికి తగ్గ కెమికల్స్ ఎంత మోతాదులో వాడాలి, ఇవన్నీ పెట్టిన తర్వాత అక్కడ కూడా మాన్యువల్లీ కాకుండా ఈ డ్రోన్స్ ఆధారిత వెళ్ళి పిచికారీ చేసేసి వాటిని నివారించేస్తుంది. ప్రజారోగ్యం బాగుపడుతుంది. డెంగీ, మలేరియా ఇట్లాంటి బాధలుండవు, ప్రజారోగ్యం హ్యాపీగా ఉంటుంది. దీన్ని ఒక 6 సిటీస్లో, ఏపీలోని 6 సిటీస్లో 66 సెంటర్స్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని చేస్తున్నారు. దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కలిపి సంయుక్తంగా చేస్తున్నాయి. ఒక కాంపిటెంట్ ఏజెన్సీస్కి ఈ ప్రోగ్రామ్ని అప్పచెప్తున్నారు. వన్స్ ఇది ఓకే అయిపోతే, సక్సెస్ అయితే, ఆ తర్వాత దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తారు. దోమల్ని చంపడానికి డీప్ టెక్నాలజీ. మీ కమెంట్ రాయండి.